గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్టు వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేసిన వార్తలు, వీడియోలు మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవడంతో కూడా వీరి మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకొస్తే కొడాలి నాని అంతు చూస్తామని లోకేష్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అనే సామెత చందాన అరెస్టు చేయాలని పాలకులు అనుకుంటే ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేమి కాదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన తర్వాత హైదరాబాద్‌కి ఎక్కువగా పరిమితమయ్యారు. గుడివాడలో ఆయన దాదాపు కనిపించడం లేదు. గుడివాడలో కూటమిలోని లుకలుకలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నానికి సంబంధించిన కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయకులు వెతుకులాట మొదలుపెట్టారు. బహుశా దానికో టైం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. లేదంటే ఈ పాటికి కొడాలిని కూడా జైలుకి పంపి ఉండేవాళ్ళు. కొడాలి అరెస్ట్‌కు సంబంధించి లోకేష్ మనసులో ఏదో ఆలోచన ఉన్నట్టుంది. అందుకే కాసింత సమయం తీసుకుంటున్నారనే చర్చ అయితే సాగుతోంది. వంశీ అరెస్టు నేపథ్యంలో ఆ తర్వాత వంతు కొడాలి నానిదే అని అందరూ అంటున్న మాట. మరి కొడాలి నాని అరెస్టు జరుగుతుందా? లేదా? అనేది మనం చూడాల్సి ఉంటుంది.